ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2.5 years అవుతుంది మేడం. 2.5 years. పాపకి 9 months మేడం. పాప కూడా మేడం. ఫోన్ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా ఫోన్ చెక్ చేస్తుంటే తనకి ఇరిటేషన్ అవుతుంది. అబ్బా ఫోన్లే కదా బాధ. అమ్మ ఏంటమ్మా ఫోన్ లో ఎవరితో మాట్లాడతలేదు మేడం. తనే ఇన్స్టాలో వేరే ఆమెతో చాట్ చేస్తున్నాడు. అవన్నీ అడుగుతున్నానని తనకు కోపం వచ్చి నన్ను కొడుతున్నాడు. మీ అమ్మ కూడా లోపలికి వస్తుంది రా, నీకు అర్థమవుతలేదు. ఇప్పుడు రెండో పెళ్లి కుదరదు. రెండో పెళ్లి అనేది మేము చెప్తున్నాం కదా. పైసలు కట్టని తెప్పించుకుంటా మా అమ్మని బయటికి. నాతోనే ఉండు, పాప ఉంది, పాప నేను ఏమైపోతాను, రోడ్డు మీదకి వెళ్ళిపోతాను. అప్పుడు మా అమ్మ నాన్న అందరినీ వదులుకొని వచ్చాను. ప్లీజ్ దండం పెడతాను. అంటే బట్టలు మార్చుకున్నట్టు పిల్లాన్ని మార్చుకుందాం అనుకుంటున్నావా? మరి నువ్వు చేస్తున్న దాన్ని ఏమనాలి? సంసారం అనాలా, లేకపోతే నువ్వే ఇంకొకరికి అమ్ముడు పోతున్నావు అనాలా? అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు జ్యోతి, మా ఆయనది పాట్నా. ప్రసాద్ మా ఆయన పేరు. ఏమైంది మరి? ప్రాబ్లం ఏమొచ్చింది? ఇన్స్టాగ్రామ్ లో లవ్ చేసుకొని చాట్ చేసుకొని లవ్ మ్యారేజ్ లేచిపోయి పెళ్లి లేచిపోయి చేసుకున్నాం. సార్ నా పేరు ప్రసాద్ సార్. నాకు ఇప్పుడు మా ఇంట్లో సంబంధాలు చూసారు సార్. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు సార్. ఇప్పుడు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు సార్. నాకు మా ఇంట్లో చేసిన సంబంధమే నేను చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమైందమ్మా అర్థమైతే లేదు, క్లియర్ గా చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నారు మీరు? మరి ఏంది పెళ్లి చేసుకుందాం అంటాడు? చేసుకున్నాం మేడం. మరి నువ్వేంది బాబు చేసుకోవాలి అంటున్నావు? మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ పెళ్లి చేసుకున్నావు, మీ ఇంట్లో వాళ్ళు వేరే సంబంధం. నాకు ఇప్పుడు ఇష్టం లేదు. అది ఇష్టం లేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు. అందుకే అక్కడ పెళ్లి చేసుకుంటా అంటున్నావు. ఈ పెళ్లి అయిపోయింది. అంటే బట్టలు మార్చుకున్నట్టు పిల్లాన్ని మార్చుకుందాం అనుకుంటున్నావా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2.5 years అవుతుంది మేడం. 2.5 years. పాపకి 9 months మేడం. పాప కూడా మేడం. అరే దిమాగుందా నీకు? మరి ఏంటి మరి పెళ్ళయి 2.5 years అయ్యి పాప బిడ్డకి ఇప్పుడు ఇష్టం లేదు. తను ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో తనకే తెలియదు. అంటే ఏం తెలీదు అసలు. ఒక్కొక్కసారి మంచిగా ఉంటది, ఒక్కొక్కసారి ఏమో వేరే కోపంగా ఉంటది. అసలు సైకి చేస్తారు సార్. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినప్పుడు చాటింగ్ అయితే తెలియదు సార్. అప్పుడు చాటింగ్ లో మంచిగా చేసింది, వీడియో కాల్ చేసి మాట్లాడుకున్నాం, అంత బాగానే ఉంది. తర్వాత మీట్ అయిన తర్వాత తెలిసింది తన వాళ్ళు ఎలాంటి. మీట్ అయిన తర్వాత అంటే పెళ్లి అయిన తర్వాత? మీట్ అయిన తర్వాత పెళ్లి వరకు ఎందుకు తీసుకోవచ్చు? పాపను ఎందుకు? మీట్ అయిన తర్వాత కొన్ని రోజులు బాగానే మాట్లాడింది. పెళ్లి అయిన తర్వాత తెలిసింది అసలైన క్యారెక్టర్ అయింది. నువ్వేమనుకుంటున్నావు క్యారెక్టర్? తను అసలు ఒక్కోసారి నాకు కాల్ లిఫ్ట్ చేస్తారు. వేరే వాళ్ళతో కాల్ చేసినా వేరే వాళ్ళకి ఎంగేజ్ అని వస్తుంది సార్. కాల్ నాకు దానికి ఏమవుతుంది? కాల్ ఎంగేజ్ వస్తుంది. ఎవరైనా ఉండొచ్చు కదా కాల్లో. నేను వేరే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏమైనా పెట్టుకున్నాను. ఎఫ్ఐఆర్? అవును సార్. చూడ్డానికి చిన్న పాపలో ఉన్నది, ఆమె ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుందా? ఏమో సార్, నేను కాల్ చేస్తే ప్రతిసారి ఇదే మాట అంటారు సార్. నాకు వేరే అమ్మ ఫోన్ చేసింది, అమ్మ చేసింది, నాన్న చేశారు, కాల్ చేశారు అని చెప్తారు సార్. మరి నేను ఏం చెప్పాలి సార్? దానికి సమాధానం ఏం రావట్లేదు తనకి వెళ్ళి. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీ ఇద్దరి మధ్యలో సమస్య. ఆ సమస్యని మీరు వేరే పెళ్లి చేసుకుంటే పరిష్కారం వచ్చేస్తుందా? వచ్చేది సార్. ఎవరికి? నీకా? ఎవరు చెప్పారు మీకు వేరే పెళ్లి చేసుకుంటే పరిస్థితి? నేను అనుకుంటున్నా సార్. నువ్వేం చదువుకున్నావు? సార్ డిగ్రీ కంప్లీట్ సార్. సరే కానీ రెండో పెళ్లి, రెండో వివాహం చేసుకుంటేనే మీకు ఈమె నుంచి విముక్తి దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు, అంతే కదా? కానీ అట్లా కాదండి. మీరు రెండో పెళ్లి చేసుకుంటే మాత్రము మీరు జైలుకి వెళ్తారండి. బైగమి అని ఒక సెక్షన్ ఉంటది, సెక్షన్ 494. దాన్ని బట్టి మీరు జైలు పాలవుతారు. తర్వాత జైల్లోనే కాపురం పెట్టుకోరు. నాకు ఇష్టం ఉన్న వాళ్ళతోనే కదా సార్ నేను పెళ్లి చేసుకుంటున్నా. అంటే ఈమె మీకు ఇష్టం ఉందా? ఇష్టం లేదు సార్. ఇప్పుడు లేదు? ఇప్పుడు లేదు సార్. అప్పుడు ఉండే సార్. ఇప్పుడు చేసుకోబోయామే? ఇప్పుడు చేసుకోవడం మంచిగా ఇష్టంతో చేసుకో. తర్వాత వాళ్ళే సార్. ఆమెనే లైఫ్. ఈమె జీవితం ఏం చేద్దాం? నేనేం చేయాలి? ఏది పాప పుట్టినాక ఆమె ఇష్టం అయిపోయింది, మోసు తీరిపోయింది. అలా లేదు. అలా ఏమి లేదంటావు. ఈ పెళ్లి ఇష్టం లేదు, ఇంకో పెళ్లి చేసుకుంటా అంటావు. నీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికే బాబు ఉండేది ఆడపిల్లలు. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకుంటావు. మీ అమ్మ నాన్న కూడా పోతారు జైలుకి. మీ అమ్మ నాన్నకు ఆల్రెడీ పెళ్ళైన విషయం తెలుసు, పాప ఉన్న విషయం తెలీదు. తెలియజేద్దాం ఇప్పుడు మనం. తెలుసా? తెలీదా? తెలుసు సార్.
మరి మీ వాళ్ళకి తెలిసి కూడా మళ్ళీ పెళ్లి చేయాలని వాళ్ళు చెప్తున్నారేంటి మరి? వాళ్ళకి తెలుసు అసలు ఈయన రెండో పెళ్లి చేసుకుంటున్నాడని. అమ్మా నాకు వద్దు ఏమొద్దు ఇంకో పెళ్లి చేసుకుంటున్నా అంటే ఓకే అన్నారా? ఓకే అన్నారు. ఓకే అన్నారు. ఈమె ఇక్కడ కేసు పెడితే పాట్నా నుంచి వచ్చి జైల్లో కూర్చోవాలి. జోకులు అనుకుంటున్నారా పెళ్లి అంటే? టైం పాస్ అనుకుంటున్నారా? ఏదో పెళ్లి చేసుకున్నామా అయిపోయిందా, పిల్లల్ని కన్నామా, చలో ఇంకో పెళ్లి చేసుకుందాం, ఏదేది సినిమా అనుకుంటున్నారా ఇది జీవితాన్ని? తను మంచిగా ఉండట్లేదు సార్. ఎందుకు మంచిగా ఉండట్లేదు? ఏందమ్మా నువ్వు ఏం తప్పు చేస్తున్నావు? నేనేం తప్పు చేయట్లేదు సార్, నేను మంచిగా ఉంటున్నాను. ఇప్పుడు పాప నేను వద్దనేసి నన్ను కొట్టేస్తే నేను వచ్చి స్టేషన్ దగ్గర ఉండి మా అమ్మకు ఫోన్ చేస్తే మా అమ్మ వచ్చి తీసుకొచ్చింది సార్. అవునమ్మా? నేను నచ్చలేదంట సార్. మా పాప అండి ఏం తెలియదు అంటానే మొత్తం ఇన్స్టాగ్రామ్ చాటింగ్ అని అదని ఇదని చేసి మొత్తం మాయమాటలు చెప్పి ట్రాప్ లో దించేశాడు, తీసుకెళ్లిపోయాడండి. నైట్ పడుకుని ఉంది, మార్నింగ్ లేచేటప్పటికి లేదండి. మేము కంప్లైంట్ ఇచ్చాము, వెళ్ళాము, దొరికారు, వెళ్ళాము, ఇంటికి వెళ్ళాము, మాట్లాడాము, సర్లే రానందని, సర్లే బానే ఉంటారు కదా అని సరే అని చెప్పి వచ్చాము. తీరా చూస్తే కొట్టేసి పంపించేసాడండి. ఇరిటేషన్ చేస్తుంది. ఎందుకు ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకోలేదన్నా? అలాం కాదు, మరి నాకు రోజు టార్చర్ చేస్తున్నాము. నేను ఫోన్ ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా, ఫోన్ చెక్ చేస్తుంటే తనకి ఇరిటేషన్ అవుతుంది. అబ్బా ఫోన్లే కదా బాధ. అమ్మ ఏంటమ్మా ఫోన్లో ఎవరితో మాట్లాడతలేదు మేడం, తనే ఇన్స్టాలో వేరే ఆమెతో చాట్ చేస్తున్నాడు. అవన్నీ అడుగుతున్నానని తనకు కోపం వచ్చి నన్ను కొడుతున్నాడు. మళ్ళీ రెండో పెళ్లి కూడా ఇన్స్టాగ్రామ్ నుంచేనా సంబంధం? ఏంది ఇన్స్టాలో ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? లేదు మేడం, నువ్వు అమ్మాయితోనే మాట్లాడమని. ఇదివరకు మాకు ఆ అమ్మాయి నచ్చక నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. మా అమ్మ చూపించిన సంబంధం నేను చేసుకుంటాను ప్రెసెంట్. ఇప్పుడు నచ్చినప్పుడు ఎందుకు మేడం తీసుకెళ్లి ప్రేమించడం ఎందుకు? తీసుకెళ్లి పాప పుట్టింది, ఈమె పాప అంటే మళ్ళీ ఈమెకో పాప. మీ పెళ్లి ఎట్లయింది తల్లి? ఇప్పుడు లేచిపోయారు, సరే ఓకే. పెళ్లి ఎట్లా చేసుకున్నారు? నార్మల్ గా ఇంటికాడ తాడు కట్టాలి, అమ్మోళ్ళ ముందర కట్టడానికి. వాళ్ళ అమ్మోళ్ళ ముందర తాళి కట్టారు సార్. ఇది మరి విట్నెస్ లోకి వస్తుందా సార్? మరి వాళ్ళ అమ్మమ్మళ్ళ ముందరే పెళ్లి చేసుకున్నారు కదా, ఎట్లా తీసుకుంటారు సార్ ఇప్పుడు ఇది కేసు? అంటే ఇది యాజ్ పర్ హిందూలా జస్ట్ దండలు మార్చుకున్నా పెళ్ళైనట్టే. ఓకే, ఒక నలుగురు పెద్ద మనుషుల ముందు దండలు మార్చుకున్నా అది పెళ్లి కిందికే వస్తుంది. పెళ్లి అయిపోయింది, పిల్లలు కూడా వచ్చేసారు, విట్నెస్ లు కూడా ఉన్నారంటే కథం, పెళ్లి కథం. ఒక ఫోటో ఉన్నా కూడా, ఫోటో లేకున్నా పర్లేదు. ఎందుకంటే ఇవాళ రేపు లివింగ్ రిలేషన్షిప్ లో అంటే సహజీవనం చేసినా కూడా భార్య భర్తల లెక్క కన్సిడర్ చేస్తుంది కోర్టు. కోర్టే చెప్పింది ఎక్కువ కాలంగా మనం లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటే అది భార్య భర్తలుగా కన్సిడర్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో పుట్టిన బిడ్డకు కూడా భర్త ఆస్తిలో అంటే లెజిటిమేట్ చైల్డ్ అంటాం, ఆ చైల్డ్ కి కూడా భర్త ఆస్తిలో హక్కు అంటే వాటా ఉంటుందని సుప్రీం కోర్టే తీర్పిచ్చింది. సో వీళ్ళ దాంట్లో అయితే ప్రతిదీ కూడా లీగలే ఉంది. ఈవెన్ దో వీళ్ళకి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకున్నా కూడా వీళ్ళ మ్యారేజ్ అనేది కన్సిడరే అవుతుంది, 100% కన్సిడరే అవుతుంది. మీకు ఫొటోస్ అవన్నీ ఉన్నాయమ్మా నీ పెళ్ళప్పుడు ఆయన తాళి కట్టేది? ఉన్నాయి మేడం. ఎందుకంటే మీ అత్తమామ ముందరే అయింది అంటున్నావు కదా. అత్తమామ కొంచెం ఇంటి పక్క వాళ్ళు అందరు ఉన్నారు కదా, ఫోటోలు కూడా ఉన్నాయి, అందరి ముందరే అయింది కదా. అయింది. ఇప్పుడు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే మీ పార్ట్నర్ ఎక్కడ మీ ఊరికి తీసుకెళ్ళావు అని చెప్తుంది కదా, మీ అమ్మ నాన్నకి తెలుసు అని చెప్తుంది కదా. అప్పుడు మీ అమ్మ ఒప్పుకోలేదా ఈ పెళ్లి? ఈ పెళ్లి ఒప్పుకుంది మేడం. మరి ఇప్పుడు నచ్చక నేనే వద్దుంటాను, మా అమ్మని ఒప్పించి నేనే వద్దుంటాను. నచ్చక ఏంటి బాబు, అసలు నచ్చకపోవడానికి గట్టిగా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ రీజన్ ఏం లేదు, చేస్తుంది తప్పు నువ్వే. నీకు ఇప్పుడు నీ బుర్రలో ఇంకొక అమ్మాయి ఆలోచన ఉంది, ఆ అమ్మాయిని చేసుకోవడానికే కదా నువ్వు అమ్మాయిని వద్దంటున్నావు. లేదు అలా ఏం లేదు. మరి నువ్వు చేస్తున్న దాన్ని ఏమనాలి? సంసారం అనాలా, లేకపోతే నువ్వే ఇంకొకరికి అమ్ముడు పోతున్నావు అనాలా? రోజు నైట్ పూట కాల్స్ కూడా మాట్లాడుతుంది మేడం. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చూపించి నీ దగ్గర? నా దగ్గర ప్రూఫ్ కూడా లేదు. తను అసలు మెచ్యూర్ కూడా కాదు మేడం, అసలు చిన్న పిల్లల్లాగా చేస్తా. నువ్వు చిన్న పిల్లని పెళ్లి చేసుకొని చిన్న పిల్ల అంటవేం నాకు అర్థం కాదు. తను అలా చేస్తుంది. ఎలా చేయాలి మరి? నీ ఆలోచనకు తగ్గట్టు నీకంటే పెద్దదానిలాగా బిహేవ్ చేయాలా? మెచ్యూర్ లాగా చేయాలి. మరి అలాంటి ఇప్పుడు నీ అంత ఏజ్ అమ్మాయినే పెళ్లి చేసుకునేది. ఇప్పుడు అలా కనిపించలేదు మేడం మాకు. అప్పుడు మెసేజ్లు అని మంచిగా మెచ్యూర్ లాగానే చేసింది. కలిసిన తర్వాత కూడా బాగానే మాట్లాడింది. తర్వాత పెళ్లి అయిన తర్వాత అప్పుడు తెలిసింది తను. చూస్తున్నావు కదా ఈ పిల్లోడు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు పెళ్లి అయిన తర్వాత ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారమ్మా అసలు? పాపలు పోయాక కంప్లైంట్ ఇచ్చామండి. ఇచ్చాక నెత్తికారు పట్టుకున్నాం, మేము వెళ్ళాక వాళ్ళు వెళ్ళాము. వాళ్ళందరితో మాట్లాడాక సర్లే ఎప్పటికన్నా చేసేదే కదా, ఇష్టపడి చేసుకున్నారని ఇంకా చెప్పి వచ్చేసామండి. కాంప్రమైజ్ అయ్యారు పాపం. మీరు మీ మనసును మీరు ఒప్పుకున్నారు, సరే లవ్ మ్యారేజ్ చేసుకున్నా పర్లేదు అని అండగా నిలిచారు. మా అక్కడ పరిస్థితి ఎట్లా ఉండిందమ్మా? వాళ్ళ అమ్మ వాళ్ళ ఉందండి, బాగా మాట్లాడారండి, మంచిగా మాట్లాడారు, బాగానే రిసీవ్ కూడా బాగానే ఉన్నాడండి. ఈ అబ్బాయి కూడా బాగానే కొడుతున్నాడు కట్టని, ఫోన్లు చేయడం, టార్చర్ పెడుతున్నాడు, వాళ్ళ అమ్మ వాళ్ళు కట్టని చెప్తున్నారు.
కానీ మామూలుగా అయితే బాగానే ఉంటుంది. బాగానే ఉంది. ఇప్పుడు ఈయనకి కొత్త పరిచయాలు అయిపోయి ఇప్పుడు పెళ్ళం పాత పడిపోయింది. ఇప్పుడు వద్దు, తనంటే మాకు ఇష్టం లేదు మేడం. ఆ అమ్మాయి వద్దు నీకు. వద్దు మేడం. పాపని ఏం చేద్దాం? పాపని వాళ్ళ దగ్గర ఇవ్వండి. అయిపోయా. అంటే నీకు సే. పాప మీద కూడా ప్రేమ లేదా అమ్మా? ఉంది మేడం, ఇక తల్లి ఉండాలి కదా మేడం. నువ్వు తల్లిని పక్కన పెట్టేస్తాయి, నీకు పాప అంటే అస్సలు ప్రేమ లేదా? ఉంది మేడం. ఇప్పుడు బాబు నీకు చట్టం తెలియదు కావచ్చు, నేను చట్టం నీకు నేర్పిస్తా, విను మంచిగా క్లియర్లీ విను. మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఒక మగోడికి ఒకటే పెళ్ళం మంచంలో పడి ఉన్నా, కాళ్ళు చేతులు పోయినా, జస్ట్ జీవోత్సవంగా ఆడ పడి ఉన్నా కూడా ఆమె పర్మిషన్ లేకుండా నువ్వు రెండో వివాహం చేసుకోవద్దు. ఆమె పర్మిషన్ ఇచ్చినా కూడా చేసుకోకూడదు. అర్థమైందా? ఒకవేళ నీకు లీగల్ గా డివోర్స్ అయితే, లేకుంటే ఆమె చనిపోతే మాత్రమే నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి. ఆమె బతికున్నంత కాలం నువ్వు చేసుకుంటే అది బైగమి కిందికి వస్తుంది, నీ మీద కేసులు పడతాయి. సరే, నువ్వు రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఒకవేళ నీ మొదటి భార్యకి తెలిసి ఆమె నీతో పాటు కాంప్రమైజ్ అయి ఉంటే మంచిది. కాంప్రమైజ్ కాలేదు, నా మొగుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడని వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మాత్రము నువ్వు జైలుకి పోతావు, పెళ్లి చేయించిన పెద్దలందరూ జైలుకి పోతారు. ఇది చట్టం. మామూలు చూపిస్తున్నారు నేను పెళ్లి చేసుకుంటా అని ఈ పిచ్చి మాటలు మాట్లాడదు. నీకు బహుశా నీకు కరెక్ట్ నాలెడ్జ్ లేదు. ఇక్కడ నాలెడ్జ్ నేను చెప్తున్నా, విను. అర్థమైందా? ఒకేసారి పెళ్లి జరుగుతుంది, అది ఒకటే శాశ్వతం. ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే డివోర్స్ ఇచ్చాయి ఈమెకి. ఈమె లైఫ్ ఏందో ఈమెకి చూపి, కాపురం చేసి పాపని కన్నావు కదా, ఆ పాప లైఫ్ ఏంటో చూపించు. ఆ పాపని ఏం చేస్తావు? తల్లి దగ్గర పెట్టుకుంటా సార్ నేను. ఎవరి దగ్గర? తల్లి దగ్గర పెడతాను. తల్లి దగ్గర పెడతావు. తల్లిని ఎక్కడ పెడతావు? ఆ పాపకి సరిపోయిన డబ్బులు ఇస్తాను సార్ నేను. వదిలించుకుంటున్నాడు సార్, డబ్బులు ఇచ్చి వదిలించాడు. డబ్బులు ఇచ్చేస్తే అయిపోయిందా? ఆమెకి ఏమి ఇస్తారు? మా అమ్మ దగ్గర డబ్బులు కొన్ని సేవింగ్ చేశాను సార్, ఆ డబ్బులు ఇస్తాను కొన్ని. ఎంత ఇస్తావు డబ్బులు? అమ్మా నీకు ఎంత కావాలి డబ్బులు? నాకు డబ్బులు వద్దు సార్, నాకు ఆయనతో ఉండాలి, పాప ఉంది సార్. చూసావా? ఇప్పుడు వదిలేస్తే ఎలా సార్? మేము ఏమైపోవాలి? సార్ తను ఇప్పుడు ఇలానే మాట్లాడుతుంది సార్, ఇంటికాడ వేరే రూపం చూపిస్తుంది సార్. ఏం రూపం చూపిస్తుంది? అసలు నీకు లోక జ్ఞానం లేదు, నీకు అసలు కొంచెం సెన్సే లేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమైతలేదు. ఆమె ఒప్పుకోకపోతే నువ్వు రెండో పెళ్లి చేసుకోవద్దు. అది ఏ విధంగా అయినా కానీ నువ్వు చేసుకోవడానికి వీలే లేదు. డబ్బులు గట్ట వద్దండి, మా పాప పరిస్థితి ఏంటో చెప్పండి. సరే అమ్మా, ఇప్పుడు నీకేం కావాలనుకుంటున్నావు? మరి నువ్వు ఆ మూర్ఖుడితోటి వెళ్ళాలనుకుంటున్నావా, లేకుంటే ఏమనుకుంటున్నావు చెప్పు? నేను మా ఆయనతోటే ఉండాలనుకుంటున్నాను సార్. సిగ్గుందరా అసలు నీకు? ఎలా తీసుకెళ్ళావు అసలు? ఎలా పోషిద్దామని తీసుకెళ్ళావు నువ్వు? అసలు ఏం చెప్పావు? ఏం మాయ మాటలు చెప్పావు అసలు మా అమ్మాయికి? నేనేం మాయ మాటలు చెప్పలేదు. అప్పుడు నచ్చింది కాబట్టి తీసుకెళ్ళినా, ఇప్పుడు అప్పుడు నచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు నీకు? అసలు రోజు టార్చర్ చేస్తుంది. ఏం టార్చర్ చేస్తుంది? నువ్వా చేసేది తనా? తను వేయడం వల్లనే నేను టార్చర్ చేస్తున్నా. ఆమె చేయడం వల్ల నువ్వు టార్చర్ చేస్తావు. అవును మేడం. ఆమె ఏం చేస్తుంది టార్చర్? బాగుండు, తిను, ఉండు, మంచిగా ఉండు అని చెప్పడం టార్చర్ అనిపిస్తుంది. అసలు నిజం చెప్పట్లేదు సార్. ఏం నిజం కావాలి నీకు? అది ఎవరితో మాట్లాడుతుంది నైట్? ఏం మాట్లాడుతుంది? నిన్నే ప్రేమించి వచ్చేస్తే ఇంకెవరితో మాట్లాడుతుంది? ఇంకెవరితో పెట్టుకుంటుంది అఫైర్స్? నువ్వే కావాలంటుంది కదా ఇప్పుడు కూడా. మతి పోయింది అనుకుంటా. ఆమె ఎందుకు ఎవరితో మాట్లాడుతుంది? అనుమానం మహారోగం అంటుంది. ఏది పిచ్చి పట్టిందా నీకు? ఎవరితో ఎందుకు మాట్లాడుతుంది ఆమె? నీతో బాగుంటుందా లేదా? నాతో ఒకప్పుడు బాగుండేది సార్, ఇప్పుడు బాగుంటలేదు సార్. ఏ విధంగా బాగుంటలేదు? అప్పట్లో చూపించే ప్రేమ ఇప్పుడు కూడా లేదు సార్. ఇప్పుడు లేదా? ఇప్పుడు లేదు. చూస్తలేదా? ఏందమ్మా? నేను బాగానే ఉంటున్నాను సార్, ప్రేమగా చూసుకుంటున్నాను సార్. ఆయనకి నేను నచ్చుతలేదంట, పాప నేను వద్దంట, నన్ను డైలీ కొడుతున్నాడు సార్, డ్రింక్ కూడా చేస్తున్నాడు సార్. ఏం కావాలి పాప? సార్ తల్లి కాడ పెట్టండి సార్, నేను కావాలంటే పైసలు ఇస్తాను సార్. ఏం పైసలు ఇస్తావు? ఎన్ని పైసలు ఇస్తావు? తండ్రి ప్రేమను కొనిస్తావా ఆ పాపని? నాకు పైసలు ఏం వద్దు సార్, నాతో ఉంటే చాలు సార్. అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నీ ఇష్ట తీరుగా వాడుకొని, నీ ఇష్ట తీరుగా పిల్లల్ని కానీ రోడ్డు మీదకి వదిలేసి డబ్బులు ఇచ్చేస్తే అయిపోయిందా? అదేనా సంసారాలు అంటే? ప్రేమలు అంటే అవేనా? అలాంటి ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు ఎత్తుకున్నావు? మరి అప్పుడే మీ తల్లిదండ్రులకు నచ్చిన సంబంధం తెచ్చుకొని చేసుకోపోయావా? నీకు నచ్చినట్టు ఉండకపోయావా? ఏం బాబు కావాలని చేస్తున్నాడు మేడం, ఏదో కొత్తదనం కోరుకుంటున్నట్టున్నాడు. కానీ ఇలాంటి వాళ్ళకి జైలు, పోలీస్ కరెక్ట్. ఇప్పుడు ఇంకో సంబంధం అంటున్నావు, చూసావా? ఆ అమ్మాయి ఎలా పరిచయం నీకు ఇప్పుడు? మా అమ్మ చూపించింది. ఇప్పుడు మీ అమ్మని కూడా తీసుకెళ్ళి బొక్కలేస్తాము. అమ్మ నువ్వు పని చేయి, నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసి తన మీద కంప్లైంట్ ఇవ్వు. నేను కంప్లైంట్ మంచిగా అవన్నీ రాసిస్తాను. ఎందుకం బాబు? నీకు దండం పెడతాను. మా పాప పరిస్థితి ఏంటో చూసు. నాకు వద్దమ్మా తల్లి. పాప నాకు వద్దంటే ఎలా సరే, ఇప్పుడు ఆ అమ్మాయి వేరే సంబంధం ఏం పెట్టుకోలేదు, ఎలాంటి అఫైర్స్ లేవు, అమ్మాయి బాగుంది, పాప ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని మంచిగా, అమ్మాయి ఇది కాదు ఇది కానీ మేము నచ్చ చెప్తాం, కౌన్సిలింగ్ ఇస్తాము, నువ్వు చెప్పినట్టుగా నీకు నచ్చినట్టుగా నా అమ్మాయి ఉంటది, ఎవరితో మాట్లాడదు, ఫోన్లు కూడా ముట్టుకోకుండా ఉంటది. ఉంటావా అమ్మాయితో మంచిగా? ఇప్పుడు వద్దు మేడం నాకు. అరే వద్దు వద్దు అంటున్నావు, ఫిక్స్ అయిపోయినా. మా అమ్మ ఫిక్స్ చేసింది, ఆ సంబంధం చూసుకుంటాం మేడం. మీ అమ్మ కూడా లోపలికి వస్తుంది, నీకు అర్థమవుతలేదు. ఇప్పుడు రెండో పెళ్లి కుదరదు, రెండో పెళ్లి అనేది నేను చెప్తున్నాం కదా. పైసలు కట్టని తెప్పించుకుంటా మా అమ్మని బయటికి. నువ్వు మీ అమ్మ మీ నాయన చేస్తాడండి. వాళ్ళ అమ్మ జైలుకి వెళ్ళినా పర్లేదు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నాడు.
ఆయన అన్ని డేరింగ్ గా దిగే వచ్చాడండి. మాకు భార్య అక్కర్లే, పెళ్ళి అక్కర్లేదు, అమ్మ అక్కర్లేదు, అమ్మ జైలుకి వెళ్ళినా పర్లేదు అని చెప్తున్నాడు. ఇంకేంటండి? అమ్మ జైలుకి వెళ్ళడం కాదమ్మా, అమ్మ నాన్న ఇతను ఇంకెవరైనా సాక్ష్యాలకు వస్తే వాళ్ళందరూ కూడా లోపల కూర్చుంటారు. ఏందనుకుంటున్నావు? అప్పుడు చేసుకో ఇంకో పెళ్లి. అప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు పెళ్లి? ఇప్పుడు పాప ఉంది, ప్లీజ్ నాతోటే ఉండు, ప్లీజ్ నాకు దండం పెడతాను, ప్లీజ్ నువ్వు నాకు కావాలి, నాతోనే ఉండు, పాప ఉంది, పాప నేను ఏమైపోతాను, రోడ్డు మీదకి వెళ్ళిపోతాను, ప్లీజ్. అప్పుడు మా అమ్మ నాన్న అందరినీ వదులుకొని నీ కోసం వచ్చాను, ప్లీజ్ నీకు దండం పెడతాను, మా అమ్మ వద్దు అనేది వద్దు ఇక. ప్లీజ్ నీకు దండం పెడతాను. అమ్మ నువ్వు ప్రాధాయపడకు, అతను ఎట్లా రాడు ఏం చేయడు మనం చూద్దాం, నువ్వు టెన్షన్ పడే అవసరం లేదు. వాళ్ళ అమ్మ అని అంటాడు, ఈ వీడియో సాక్షిగా ఈ వీడియో ఉంది మన దగ్గర ప్రూఫ్ గా, ఇది చూపించి మనము ఎట్లా ఏం చేస్తాడో మనం చూద్దాం. టెన్షన్ పడకండి, మనం మంచి కంప్లైంట్ రాసి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఎందుకంటే మనం ఇంత మంచిగా నీతి పదాలు మాట్లాడి కూర్చోపెట్టి మంచి సంసారం చేసుకోమంటే అర్థమైతలేదు. అతనికి ఏ విధంగా రావాలి అదే విధంగా కావాలి. కొన్ని మంచి చెప్తే వినయ్, వాళ్ళ మీద కొంచెం చూపించాల్సిందే. ఇప్పుడు కేసు కట్ట పెట్టడానికి ఏదైనా కొట్టి టార్చర్ పెట్టి వచ్చిందని తెలియదండి వీళ్ళ నాన్నగారికి. ఏదో మామూలుగా వచ్చింది, మమ్మల్ని చూడడానికి వచ్చింది అనుకుంటున్నారు ఈయన. అంతేగాని కొట్టి టార్చర్ పెట్టేసి పంపించాడు అని తెలియదండి ఆయనకి. మీ భర్తకు తెలియదండి. చెప్పండి చెప్పాలి ఇలాంటి వాడు ఇప్పుడు ఇతన్ని కూర్చోబెట్టి మాట్లాడినంత మాత్రం వినేలా లేడు. అంటే వింటాడేమోనని చెప్తున్నామండి, కానీ ఆయన అలా లేడు, మారిపోయాడు మొత్తం అప్పటికి ఇప్పటికి. అసలు ఇక్కడ మేడమ్స్ చెప్తున్నారు, నేను చెప్తున్నా, ఇంత పెద్దోళ్ళం చెప్పినా కూడా వింటలేడంటే పిచ్చి గిట్ట పట్టిందా, మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలా నాకు అర్థమైతలేదు. బాగా ఫిక్స్ అయ్యాడమ్మా. ఇట్లా చెప్తే వినరు. ఖచ్చితంగా మీకు ఎవ్వరు లేరు అనుకోని అస్సలు అనుకోవద్దు. ఖచ్చితంగా నీకు ఇప్పుడు మీ అమ్మ ఎలా సపోర్ట్ ఉన్నారో మేమిద్దరం కూడా సార్తో సహా సపోర్ట్గా ఉన్నాము. నీకు ఒక పాప ఉంది, మేము అండగా నిలబడతాము. నువ్వు చేయవలసిందల్లా ఇతని మీద కంప్లైంట్ ఇవ్వడమే, అదొక్కటే ఉంది. ఎందుకంటే ఆ మత్తు అక్కడే దిగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ మనం చెప్తే వినడు. అప్పుడు ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాక అర్థమవుతుంది, అక్కడైతే పెళ్లి చేసుకునే అవకాశం ఉండదు. పోలీస్ స్టేషన్ లో మంచిగా తన్ను వదిలిపెడతారు ఈయనకి, వీళ్ళ అమ్మకి, వీళ్ళ నాన్నకి, అందరికి. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా అతను ఏమన్నా మార్పు చెందితే అప్పుడు మీ దగ్గరకు వస్తారు. అప్పుడు కూడా మార్పు చెందలేదనుకో, ఆ మనిషి మారలేదనుకో, మళ్ళీ ఏం చేయాలో అదే చేద్దాం. ఏం చేస్తారు తెలియదు, మీరే న్యాయం చేయాలి. ఖచ్చితంగా చేస్తామమ్మా, మీరు వెళ్ళి కూర్చోండి, మనం మంచి కంప్లైంట్ రాసి నేను ఇప్పుడే ఇస్తాను మీకు. ఈయన సంగతి ఏందో మనము చూసుకుందాం, టెన్షన్ పడే అవసరం లేదు. ఓకేనా? ఏం చేసుకుంటే చేసుకోండి, చేద్దాం ఏం చేసుకుంటే చేసుకోండి. చేద్దాం నాయనా, చేద్దాం. నమస్తే.